నమస్తే అండి. వెల్కమ్ టు జేపీఎస్ఎన్ ఫుడ్ లాగ్స్ అండి. ఇవాళ మన కిచెన్‌లో రెసిపీ వచ్చేసేసి కొబ్బరి పాలతో తీయని దోసలు. ఈ రెసిపీని మనము ఈవినింగ్ టైంలో స్నాక్‌గా ట్రై చేయొచ్చండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బావుంటుంది. ఈ రెసిపీని నేను మా అమ్మ దగ్గర నేర్చుకున్నానండి. ఈ రోజుల్లో బయట హోటల్స్‌లో, రెస్టారెంట్స్‌లో ఈవెన్ బేకరీలో సైతం దొరకనటువంటి రుచులు అమ్మ చేతి వంటలో దొరుకుతాయండి. అటువంటి కమ్మనైన రుచిని మీకు పరిచయం చేయాలని ఈ వీడియో ద్వారా నేను మీ ముందుకొచ్చేసాను. దట్టు ఈ రెసిపీ చాలా పాత రెసిపీ అండి. హెల్త్ బెనిఫిట్స్ చాలా ఉన్నాయండి ఇందులో. ఎందుకంటే నేను ఇందులోకి బెల్లం యూజ్ చేసి స్వీట్‌ని యాడ్ చేయబోతున్నాను. కాబట్టి నా వీడియో ఎక్కడ కూడా మీరు స్కిప్ చేయకుండా ఎండ్ దాకా చూడండి. ఇప్పుడైతే ఈ రెసిపీకి కావాల్సినటువంటి ఇంగ్రీడియంట్స్ అలాగే మేకింగ్ ప్రాసెస్ ఏంటనేది వీడియోలోకి వెళ్ళిపోయి చూద్దాము. ఇక్కడ ఇందాక మీరు చూసింది వచ్చేసేసి బియ్యం అండి. గ్లాస్ చూయించాను కదా, ఆ గ్లాస్‌తో ఒక గ్లాస్ వరకు బియ్యం తీసుకున్నానండి. ఇక్కడ మెజర్మెంట్ అనేది ఇంపార్టెంట్ కాదు. మీ దగ్గర ఏ గ్లాస్ ఉన్నా తీసుకోవచ్చు, లేదా కప్స్ ఉన్నా తీసుకోవచ్చు. తీసుకున్న బియ్యాన్ని 4-5 అవర్స్ దాకా నానబెట్టుకోవాలండి. 4-5 అవర్స్ నానిన వెంటనే బియ్యంని ఇలాగా ఆరబెట్టుకోవాలి. అలాగని ఎండలో వేసి ఆరబెట్టకూడదండి. ఫ్యాన్ కింద కాటన్ క్లాత్ వేసుకొని ఇలాగ బియ్యంని స్ప్రెడ్ చేసుకొని అదే క్లాత్‌తో దానిపైన ఒత్తుతూ బియ్యంలో ఉన్న తడిని మనము తీసేయాలి. నెక్స్ట్ ఆ బియ్యాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని గ్రైండ్ చేసుకోవాలండి. ఇక్కడ ఒక విషయం గమనించాలి. ఏంటంటే రెగ్యులర్గా మనం ఇంట్లో అన్నం వండటానికి ఏ రైస్ అయితే యూస్ చేస్తామో ఆ రైస్‌నే నేను ఇక్కడ యూస్ చేశానండి. బాస్మతి రైస్‌ని యూస్ చేయలేదు. నెక్స్ట్ ఇలా గ్రైండ్ చేసుకున్న ఈ బియ్యంని మనం ఒకసారి జల్లించుకోవాలి. జల్లించుకుంటే దాంట్లో బరక ఉంటుంది కదండి, ఆ బరక సపరేట్ అవుతుంది. దాన్ని పారేయకుండా సేవ్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ ఒక చిన్న రిక్వెస్ట్ అండి. నా ఛానల్లో నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీస్ కనుక మీకు నచ్చినట్లయితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. ఎందుకంటే నేను పోస్ట్ చేస్తున్న ఈ రెసిపీస్ మీ దాకా రావాలంటే మీరు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఉండాలి. ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని నన్ను సపోర్ట్ చేయవలసిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. రెసిపీలోకి వచ్చేద్దామండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేను జల్లించుకున్నాక నాకు బరక అనేది సపరేట్ అయింది. దాన్ని నేను సేవ్ చేసుకొని ఒక ప్లేట్లో పక్కన పెట్టుకున్నానండి. నెక్స్ట్ ఇక్కడ మనము ఏ గ్లాస్‌తో అయితే బియ్యం తీసుకున్నామో, ఇన్ కేస్ మీరు కనుక కప్ యూస్ చేసినా అదే కప్పుతో 5 గ్లాసెస్ లేదా 5 కప్స్ ఆఫ్ వాటర్ అనేది మనం ఇక్కడ బాయిలింగ్‌కి తీసుకోవాలి. ఇక నేను ఈ గ్లాస్‌తో బియ్యం తీసుకున్నాను కాబట్టి 5 గ్లాసులు నీళ్లు తీసుకుంటున్నాను. ఈ నీటిని మనము వెంటనే స్టవ్ ఆన్ చేసుకొని స్టవ్ మీద పెట్టేసుకోవాలండి. స్టవ్ మీద పెట్టేసుకుందాము. ఈ వాటర్ బాయిల్ అయ్యే లోపల నేను ఈ రెసిపీ చేయడానికి యూస్ చేసినటువంటి గిన్నెలన్నిటిని కూడా కడిగేసుకుంటున్నాను. ఇలా వెంటనే పని చేసుకోవటం వల్ల మనకి టైం అనేది సేవ్ అవుతుందండి. కాబట్టి నేను ఎప్పుడు ఇంట్లో కుక్ చేసినటువంటి గిన్నెలు ఉంటాయి కదా, వాటిని వెంటనే ఇలా కడిగేసుకుంటానండి. అది హెల్త్‌కి కూడా చాలా మంచిది. చూస్తున్నారు కదా, ఇక్కడ నేను ప్రతి గిన్నె కూడా కడిగేసుకున్నాను. నెక్స్ట్ వాటర్ అనేది బాయిల్ అయిందా లేదా కూడా చూసుకుందాము. ఇక్కడ వాటర్ అనేది బాయిలింగ్‌కి వచ్చేసింది. కాబట్టి నేను సేవ్ చేసి పెట్టుకున్నటువంటి బియ్యం నూక దాన్ని డైరెక్ట్‌గా మనము బాయిల్ అవుతున్న వాటర్లోకి వేయకుండా ఫస్ట్ చల్లటి నీళ్ళలో కలుపుకున్నాకే మనము వేడి నీళ్ళలోకి వేసుకోవాలి. లేదంటే ఉండకట్టిపోతుందండి. ఇలాగా ఒక 2 నిమిషాల కల్లా పొంగొచ్చేస్తుంది. అంటే బియ్యం నూకతో మనము గంజిని రెడీ చేసుకుంటున్నాము. ఇలా రెడీ చేసుకున్న ఈ గంజిని చల్లార్చుకోవాలండి. చల్లారిన వెంటనే మనం పక్కన పొడి చేసి పెట్టుకున్నాం కదండి, బియ్యపు పొడి, దాన్ని వేసుకొని కలుపుకుందాము. ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. మీకు ఎలా కుదిరిందనేది కామెంట్ సెక్షన్లో నాకు కామెంట్ పెట్టండి.
ఎందుకంటే కామెంట్ అనేది నాకు ఎంకరేజ్మెంట్గా ఉంటుంది. నేను పొడి చేసుకున్నటువంటి బియ్య పొడి మొత్తం కూడా నేను కలిపేసుకున్నానండి. బ్యాటర్ అనేది ఇలా తయారయ్యింది. అంటే ఇంత పల్చగా ఉండాలండి. దీన్ని మూత పెట్టుకొని నైట్ అంతా కూడా సోకింగ్కి పెట్టుకోవాలి. ఎర్లీ మార్నింగ్ చూపిస్తున్నానండి, చూస్తున్నారు కదా, పైన వాటర్ అనేది తేలిపోయింది. ఈ వాటర్ని మనం తీసేయచ్చు. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసేసి కొబ్బరికాయ అండి. దాంట్లో సగం వరకు నేను చిన్న చిన్న ముక్కలుగా చేసుకొని మిక్సీ జార్లోకి తీసేసుకున్నాను. అలాగే 2-3 యాలకులు వేసుకోవాలండి గ్రైండ్ చేసే ముందు ఫ్లేవర్ కోసం. నెక్స్ట్ ఒక గ్లాస్, అంటే మనం బియ్యం కొలుచుకునే గ్లాస్తోనే ఒక గ్లాస్ వరకు వాటర్ ఈ కొబ్బరికి యాడ్ చేసుకొని కొబ్బరి పాలను రెడీ చేసుకోవాలి. గ్రైండ్ చేసుకునే ఈ కొబ్బరిని ఫిల్టర్ చేసుకుందామండి. ఫిల్టర్ చేసుకున్నాక వేస్ట్ అనేది వస్తుంది కదా, ఆ వేస్ట్ని మనము పారేయకుండా చెట్లకు అంటే మొక్కలకు వేసుకుంటే మొక్కలకి మంచి బలము. ఇక నేను పాలనంతా సపరేట్ చేసేసాను. నెక్స్ట్ ఈ పాలను కూడా ఒకసారి మనం కొలత వేసుకుందామండి. బియ్యం కొలిచిన గ్లాస్తోనే ఈ పాలను కూడా నేను కొలత వేస్తున్నాను. ఈ పాలు నాకు ఏ గ్లాస్తో అయితే నేను బియ్యం తీసుకున్నానో అదే గ్లాస్తో ఒక గ్లాస్ వచ్చాయండి. డైరెక్ట్గా బ్యాటర్లోకి వేసేసుకుంటున్నాను. నెక్స్ట్ ఇక్కడ మీరు చూస్తుంది వచ్చేసేసి బెల్లం పొడి అండి. హెల్త్కి చాలా మంచిది బెల్లము, షుగర్ కన్నా కూడా. కాబట్టి ఇక్కడ నేను హెల్త్ని దృష్టిలో పెట్టుకొని బెల్లం పొడిని యూస్ చేశాను. ఇన్ కేస్ మీ దగ్గర బెల్లం పొడి లేకపోతే బెల్లంనైనా డైరెక్ట్గా వేసుకోవచ్చు. వేసే ముందు ఒకసారి వాటర్లో కరిగించుకొని ఫిల్టర్ చేసి వేసుకోవాలి. నెక్స్ట్ కన్సిస్టెన్సీ అనేది మనము బ్యాటర్కి అడ్జస్ట్ చేసుకొని బెల్లం పొడిని కలుపుకోవాలండి. అలాగే ఇక్కడ బ్యాటర్ అనేది రెడీ అయిపోయింది కదా, ఇప్పుడు వెంటనే స్టవ్ వెలిగించుకొని ఫ్రై ప్యాన్ పెట్టుకుంటున్నానండి. నేను 2 పాన్స్ పైన ఈ దోశ వేసి చూపిస్తాను. ఫస్ట్ నేను ఫ్రై ప్యాన్లో ఈ దోశ వేసి చూపించబోతున్నాను. ప్యాన్ హీట్ ఎక్కిపోయిందండి కాబట్టి దోశ వేసేస్తున్నాను. దీన్ని మనము మూత పెట్టుకొని 1 నిమిషం పాటు ఉడికించుకుందామండి. మీకు కనుక నెయ్యి వేసుకోవటం ఇష్టం లేకపోతే నెయ్యి స్కిప్ చేసి ఆయిల్ అన్నా వేసుకొని ఈ దోశల్ని కాల్చుకోవచ్చు. ఫస్ట్ నేను ఫ్రై ప్యాన్లో చూపించాను కదా, ఇప్పుడు దోశ పెనం పైన ఈ దోశను వేసి చూపిస్తాను. టేస్ట్ అయితే చాలా బాగుంటుందండి. ఒకసారి మీరు కూడా ఇంట్లో ట్రై చేసి చూడండి. నెక్స్ట్ ఇది పాతకాలంలో చాలా వరకు ఫేమస్ అయినటువంటి రెసిపీ అండి. నెక్స్ట్ ప్యాన్ పైన దోశ బ్యాటర్ వేసుకొని స్ప్రెడ్ చేసేసాను. ఆయిల్ కూడా వేసేసుకుంటున్నాను. ఇన్ కేస్ ఆయిల్ అనేది ఇష్టం లేని వాళ్ళు నెయ్యి యూస్ చేసుకోవచ్చు. నెయ్యి ఇష్టం లేని వాళ్ళు దాని ప్లేస్లో బటర్ అయినా యూస్ చేసుకోవచ్చు. ఫస్ట్ అంటే ఇది ఫ్రై ప్యాన్లో వేసింది ఫస్ట్ దోశ అండి. ఇది దోశ పెనం పైన వేసింది సెకండ్ దోశ అయిపోయింది. ఇప్పుడు థర్డ్ దోశ కూడా నేను దోశ పెనం పైన వేసి చూపిస్తున్నాను. ఈజీగానే మనము దీన్ని తిప్పుకోవచ్చండి. ఎక్కడ కూడా అతుక్కుంటుందన్న ప్రాబ్లం అయితే ఉండదు. నెక్స్ట్ సెకండ్ వైపు కూడా తిప్పేసుకొని ఈ దోశను కాల్చేసుకుందాము. చూస్తున్నారు కదా, సెకండ్ వైపు కూడా కాల్చేసాను. తీసుకొని ప్లేట్లో వేసేసుకుందామండి. ఇప్పుడు నేనైతే డైరెక్ట్గా ప్లేటింగ్కి వచ్చేసాను. ఈ దోశలు అయితే చాలా టేస్టీగా ఉంటాయండి. ఇక్కడ నేను ఇంకొక సీక్రెట్ ఇంగ్రీడియంట్ యాడ్ చేయబోతున్నాను. అదేంటంటే హనీ అండి. స్టార్టింగ్లో మనము బెల్లం పొడి తక్కువగా యూస్ చేసాము. ఇక్కడ హనీతో ఆ స్వీట్నెస్ అనేది బ్యాలెన్స్ అయిపోతుంది. ఇన్ కేస్ హనీ ఇష్టపడిన వాళ్ళు స్టార్టింగ్లోనే బెల్లం పొడి అనేది ఎక్కువగా వేసుకోవాలి. ఈ రెసిపీ మీకు నచ్చింది అనుకుంటానండి. మరొక కొత్త రెసిపీతో నేను మీ ముందుకు వచ్చేస్తాను. ఓకేనండి, బాయ్ బాయ్.